సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. బైబిల్ అలాగే ఉంది, మీరు కావాలంటే చదువుకోండి. బైబిల్లో అలాగే లిటరల్గా అలాగే రాశారు. నిజం చెప్పేవాళ్ళంటే దేవునికి ఇష్టం అంట. మీరు నిజం చెప్పండి, అమ్మ ఆదివారం ఎందుకు మానేశారంటే నిజం చెప్తారా మీరు? ఏమంటే అమ్మ ఆదివారం ఎందుకు మానుకోగలిగామంటే నిజం చెప్పగలుగుతున్నారా? సత్యం చెప్పగలుగుతున్నారా? ఏదో ఒక పెట్టి మాట్లాడతారు. అర్థమైందా? ఒకవేళ శనివారం రాలేదు అనుకోరా, అంత మాత్రం దేవుడు పాపం గారు నిలబెట్టేస్తాడా? నిలబెట్టకపోతే ఏం చేస్తాడండి? నిలబెట్టకపోతే ఏం చేయాలండి చెప్పండి? నిలబెడతాడా? మనిషిని అంతమందిలో నిలబెడతాడా? అంతమందిలో నేను నిలబడకూడదన్నప్పుడు నువ్వు శనివారం ప్రార్థనకి రావాలి కదా, ఆదివారం దేవుని సన్నిధికి రావాలి కదా. ఏమంటే ఆదివారం దేవునితో గడపాలి కదా, ఆదివారం దేవుని ఆరాధించే రోజు కదా. ఏమో శనివారం ఆదివారం ఎందుకు రాలేదంటే ఏదో కథ చెప్తున్నారు, కానీ నిజం చెప్పేవాళ్ళు తక్కువ. అదే చెప్తున్నాడు ఇక్కడ, సత్యవర్తనులు ఆయనకి ఎలాంటి వాళ్ళట? ఇష్టమైన వాళ్ళు. ఒకవేళ నిజం చెప్పేవాళ్ళు అంటే ఈ సమాజానికి ఇష్టం లేకపోవచ్చు. నిజం చెప్పేవాళ్ళు ఈ సమాజానికి ఇష్టం ఉండరట. యథార్థవంతులు చెప్పండి సమాజానికి ఇష్టం ఉండరట. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదవబోతున్నాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం ఈ విధంగా చదవబోతున్నాం. ఏమంటారు? అయితే గుమ్మములలో నిలచి బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏమవుతారట? పగబడతారు. అది విషయం. గుమ్మములలో నిలిచి, ఆ మాట మీరు చదవాలా? ఆ తర్వాత కింద చదవండి. యథార్థముగా మాటలాడు వారిని అసహించుకుంటారటండి. అమలన్న మాట అర్థమైందా మీకు? యథార్థముగా మాటలాడువారంటే ప్రజలు అసహించుకుంటారట. యథార్థంగా బోధ చేసే వాళ్ళని ప్రజలు అసహించుకుంటారట. యథార్థముగా ప్రార్థన చేసే వాళ్ళని ప్రజలు అసహించుకుంటున్నారటండి. అర్థమైందా? అది. కానీ యథార్థవంతులు దేవునికి ఇష్టంగా ఉంటారు. యథార్థంగా ప్రార్థన చేసేవాళ్ళు దేవునికి ఇష్టంగా ఉంటారు. యథార్థంగా మాట్లాడే వాళ్ళు దేవునికి ఇష్టంగా ఉంటారు. ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. ఏం రాశాడో చూడండి. సామెతల గ్రంథం 15:8 ఏమన్నారో? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయన సంతోషపరుస్తుంది. యథార్థవంతులు చేసే ప్రార్థన, అమలు అన్నమాట వినాలి. అందరూ ఆయన చూడండి. యథార్థవంతుల ప్రార్థన అన్నమాట దేవుణ్ణి సంతోషపరుస్తుంది. యథార్థవంతులు మోకరించగానే దేవుడు సంతోషిస్తాడు. యథార్థవంతుడు మోకరించగానే దేవుడు ఆనందిస్తాడు. యథార్థవంతుడు ప్రార్థన చేయగానే దేవుడు ఆనందిస్తాడు. మనలో ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, మనలో ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నాం. కానీ యథార్థంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అప్పుడప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన విని నాకు నవ్వు వస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రార్థన విని నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకంటే అరే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ వీళ్ళలో యథార్థత ఏది? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ వీళ్ళలో నమ్మకం ఏది? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ వీళ్ళలో యథార్థమైన ప్రవర్తన ఏది? వీడేమో కొంపలు దోసేస్తాడు, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, మోసాలు చేస్తూ ఉంటాడు, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ పక్కవాడు అనుకుంటాడు వీళ్ళేం క్రైస్తవులండి బాబు, వాడు చేసేదంతా మోసమే, వాడు చేసేదంతా అబద్ధమే, వాడు చేసేదంతా ఏడు చెప్పండి అన్ని చప్పుడు కార్యాలే. కానీ ఇక్కడికి వచ్చేసి 2 చేతులు పైకెత్తేసి దేవా 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 అంటా ఉంటే అక్కడ దేవుడు బాధపడతాడో నీ పక్కన్నవాడు కూడా బాధపడతాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే యథార్థముగా ప్రార్థించేవారట దేవుణ్ణి సంతోష పెడతారు. ఈ మధ్యాహ్నపు వేళ నీ భక్తిలో యథార్థత ఉందా? నీ ప్రవర్తనలో యథార్థత ఉందా? నీ మాటల్లో ఏమైనా యథార్థత కనబడుతుందా? అర్థమైందా? ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థనకు వస్తున్నారే కానీ ఒక్కళ్ళలోనూ సరైన యథార్థత కనిపించట్లేకపోతా ఉంది. అంచేత దావీదుని దేవుడు ఇష్టపడ్డాడు అని అంటే కారణం ఏంటంటే సత్యవంతుడు. దావీదులో సత్యం ఉంది, దావీదులో యథార్థత ఉంది, దావీదులో నమ్మకం ఉంది.